ఇంకా ప్రస్తుతానికి వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది కాబట్టి దాని మీదనే కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఊరికే బట్టగాల్చి మీరేయాలి అనే ఆరోపణలు తప్ప అంటే ఆల్రెడీ వాళ్ళు తీసుకునే చర్యలు ఎలా ఉన్నాయి, తీసుకునే కదలికలు ఎలా ఉన్నాయి ప్రభుత్వాన్ని అనేది ఢిల్లీలో తెలుసు కాబట్టి దాని మీద ఇప్పటి నుంచే మేము గనక ఒక ప్రాతిపదిక చర్చించుకొని దాని మీద పోరాటానికి రెడీ కాకుంటే తప్పకుండా వాళ్ళకి అన్యాయం చేసే పరిస్థితి ఉంది ఈరోజు మన దక్షిణాది రాష్ట్రాలకు. కాబట్టే దాని మీద మేము ఒక ప్రాతిపదిక సిద్ధం చేస్తున్నాం. అలా కాదని వాళ్ళకి కనుక నిజంగా దక్షిణాదికి ఏ అన్యాయం చేయకపోతే వాళ్ళు మరీ మంచిది, కానీ లేకపోతే మాత్రం మేము ఏం చేయాలి అనే దాని మీద ముందే చర్చించుకొని పెట్టుకోవడం ఎంతైనా అవసరం అనే దాని మీదనే మేము దాని మీద కొన్ని చర్యలకు ఉపక్రమిస్తున్నాం. మరోవైపు కృష్ణా జలాల విషయంలో జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా నాగార్జున సాగర్ నుంచి అక్రమంగా ఏపీకి నీరును తరలించకపోతున్నారు. ఇక్కడంతా కూడా ఎడారి ప్రాంతంగా మారే అవకాశం ఉన్నా కానీ ఎవరు నోరు మెదపెట్టలేదని కూడా బీఆర్ఎస్ పదే టీఆర్ఎస్ వల్ల బుద్ధి లేని ఆరోపణలకు కనీసం ప్రజలే బుద్ధి చెప్తారు. అందుకని దాని మీద కూడా మేము చర్చించడం జరిగింది. ఏదైతే ఇప్పుడు పోతిరెడ్డిపాడు కానీ మాల్యాల ప్రాజెక్టు దగ్గర కానీ వాళ్లకు కెపాసిటీ డబల్ చేసుకునే అవకాశం టీఆర్ఎస్ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు చిత్తూరు జిల్లాకి వెళ్ళి రోజా గారి ఇంట్లో చేపల పులుసు తిని అక్కడ ఇచ్చిన అనుమతితోనే వాళ్ళు డబల్ కెపాసిటీ పోతిరెడ్డిపాడులో మాల్యాల్లో చేసుకోవటం వల్ల ఈరోజు జలవనరుల్లో దోపిడీ జరుగుతుంది. దానికి కానీ మొన్న మేమైతే ఏదైతే నేను ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి సిఆర్ పాటిల్ గారిని కలిసి గట్టిగా దాని మీద ఆక్షేపణ ఎప్పుడైతే చెప్పామో దాన్ని 5,000 క్యూసెక్లకు కుదించడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ మధ్య మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మళ్ళీ వాళ్ళకి చెప్పడంతో ఇది చేయడం జరిగింది. అంతేకాదు మొన్న వెళ్ళినప్పుడు టెలిమెట్రిక్ మీటర్లకు కూడా తెలంగాణనే మొత్తం ఖర్చు భరిస్తుంది, తప్పకుండా టెలిమెట్రిక్ మీటర్లు ఏర్పాటు చేయాలి అని చేయడం జరిగింది. కాబట్టి టీఆర్ఎస్ వల్ల బుద్ధి లేని ఆరోపణలు మీకే కానీ ప్రజలకు కానీ తెలుసు. అందుకే మొన్న కనుక కరగాల్సి వాత పెట్టారు. ఇక ఆ తర్వాత పార్లమెంట్